తమిళనాడు రాజకీయాల్లో ఇదొక అనూహ్యమైన పరిణామం. నూతన ముఖ్యమంత్రి విజయ్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. కాగా స్టాలిన్ ను మర్యాదపూర్వకంగానే విజయ్ కలిసినట్లు టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే స్టాలిన్ తో భేటీ అవటం వెనుక విజయ్ వ్యూహం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ట్విస్టుల మీద ట్విస్టులు సంభవించాయి. ఈ ట్విస్టులను యావత్ భారతదేశం చూసింది. మే 4న ఎన్నికల ఫలితాలు వస్తే మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి దాదాపు వారం రోజులు పట్టింది. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు తగ్గలేదు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి తొలి ప్రసంగంలోనే గతంలోని డీఎంకే ప్రభుత్వం చేసిన అప్పులపై విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే 5 ఏళ్ల పాలన ఫలితంగా ఖజానా అంతా దాదాపుగా ఖాళీ అయిందని విజయ్ ఘాటు ఆరోపణలు చేశారు. కాగా తాజాగా ముఖ్యమంత్రి విజయ్ మరో ట్విస్ట్ ఇచ్చారు. డీఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో నూతన ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. ఎంకే స్టాలిన్ నివాసానికి విజయ్ వెళ్లారు. కాగా తమ ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్కు ఉదయనిధి స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయనను ఆలింగం చేసుకుని ఇక లోపలికి తీసుకెళ్లారు. అనంతరం లోపలి గదిలో ఎంకే స్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల ఎంకే స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. అయితే మర్యాదపూర్వకంగానే ఎంకే స్టాలిన్ను విజయ్ కలిసినట్టుగా టీవీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే స్టాలిన్తో సమావేశం అవ్వడం వెనుక విజయ్ మార్క్ వ్యూహం ఉందని తమిళనాడు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాగా డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతుతోనే విజయ్ సర్కార్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సజావుగా నడవాలంటే ఎవరిని దూరం చేసుకోకూడదన్న ముందు చూపుతోనే స్టాలిన్తో విజయ్ సమావేశమైనట్టుగా తమిళనాడు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా మరికొన్ని రోజుల్లో తమిళనాడుకు చెందిన మరికొంతమంది కీలక నాయకుల నివాసాలకు కూడా విజయ్ వెళ్తారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసానికి కూడా విజయ్ వెళ్లే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయ్ రాజకీయాల్లో చాణక్యుడే అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.